ఈ కార్యక్రమం అయిపోతుంది. Happy long life to you. Happy birthday to you. Happy birthday to you, Ananya. Happy birthday to you. జరిగింది ఇంత పెద్దవాళ్ళ సమక్షంలో. దీనికి స్పందన రమేష్ గారి స్పందనని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. నా స్పందన హాయిగా భోజనం చేస్తూ మీరు వినొచ్చు కాబట్టి తొందర ఏమీ లేదు. నెమ్మదిగా అలాగా అటు వెళ్ళి అక్కడ భోజనం చేయొచ్చు, ఇక్కడ నా మాటలు వింటూ ఉండొచ్చు. రెండు పనులు చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యో నేను వద్దు వద్దు అంటే ఈ పుష్పమాలలు విషయానికి ఇంత వైభవోపేతంగా 4 రోజుల పాటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు, చక్కటి పూలమాల కనపడితే పూలమాలలో పైన పూలే మనకు కనపడతాయి కానీ లోపల ఉండే దారం కనపడదు. ఆ దారంగా ఉన్నటువంటి వాళ్ళు మా 4 మేనల్లుళ్ళు. కాబట్టి వాళ్ళ ప్రోత్సాహం వల్ల ఈ కార్యక్రమాలు, ఈ సన్మానాలు, ఈ వ్యవహారాలన్నీ కూడా నేను భరించాల్సి వచ్చింది. నాకు ఇవన్నీ కూడా ఎప్పుడు ఇష్టం ఉండదు అంతగా. కనుక ముందుగా అటువంటి వాళ్ళని నేను ఒక చిన్న సత్కారం వాళ్ళకి, మా మేనల్లుళ్ళకి. ఫస్ట్ మంచళ్ళ మాధవ్ కమియా ఫోటో బాగా రావాలి. Okay, thank you very much. Yes, Rahul Bharadwaj. Come. ఒక చిన్న కానుక అన్నమాట. నెక్స్ట్ ఉప్పలపాటి సంజీవ్ కృష్ణ దా. వాళ్ళ 4 డ్రెస్సులు చూసారు ఎట్టున్నాయా? గుండా బాబులు. తర్వాత ఉప్పలపాటి సాయి సంతోష్, గ్రేట్ హీరో, క్రికెటర్. వీళ్ళ 4 వల్ల ఇదంతా ఇలాగ జరిగింది. ఆ అమ్మ కోరిక ఏమిటంటే ఏదో ఒక ఆయుష్ హోమం చేసుకుందామురా, అది కూడా నువ్వు వద్దంటావు అని. అది కూడా వద్దు అని అనుకున్నాం. ఈ ఆయుష్ హోమం పోయింది, అవి పోయినాయి, ఇక మొత్తానికి కలిపి 4 ఇంతలు ఇదిగో ఇంత పెద్ద ప్రోగ్రామ్ అయిపోయింది ఇది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్, అంటే 1984 నుంచి నా దగ్గర చదివినటువంటి పిల్లలందరూ కూడా దీనిలో రావటం. మా అపార్ట్మెంట్లో వాళ్ళకి చాలా మందికి అమ్మాయి ఇంత పెద్దవాడా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సౌమ్య అప్పుడే అంటుంది. ఆ 84లో అమ్మాయి పుట్టి కూడా ఉండదు, మా ఎదురింట్లోనే ఉంటుంది. అలాగా అప్పటి నుంచి చదువుకున్నటువంటి పిల్లలందరూ, ఇప్పటిదాకా చదువుకున్న పిల్లలు. మా లాస్ట్ మొన్నే పూర్తయిపోయి వెళ్ళిపోయాడు మా అవినాష్ వర్మ. రాలేదు వాడు, వాళ్ళ అమ్మా నాన్నగారు 2 వచ్చారు. వాడి బదులు మా గోల్డెన్ బాయ్ వాడు. అలాంటి అక్కడి నుంచి ఇక్కడి దాకా ఉన్నటువంటి పిల్లలు, అలానే ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలకి రిప్రజెంటేటివ్గా ఇప్పుడు మా సిద్ధ వాళ్ళ పిల్లడు, మీ పిల్లోడు రాలేదులే చెయ్యే పక్కర్లా, అలా ఆనందం. ఇంకా ఈరోజు జరిగినటువంటి పుస్తకావిష్కరణ అనేటువంటి ఒక ముఖ్యమైన అంశం గురించి మనం 2 మాటలే చెప్తాను నేను మీకు. దానికి ప్రధానమైన కారణం ఎవరు అంటే డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు.
వారి వల్ల ఈ కార్యక్రమం అసలు ఒక ప్రత్యేకత అనేది సంతరించుకుంది. వారు చెప్పిన మాట వాస్తవమే. పుస్తకాలు రాయటానికి పెద్ద ఇది కాదు, అది సమయానికి దాన్ని ప్రింట్ చేయించడం, దానికి కావాల్సిన ప్రూఫ్ రీడింగ్ కానివ్వండి, ఇవి కానివ్వండి, ఇవన్నీ కూడాను తన సొంత పనిగా చూసుకొని చేసినటువంటి మహానుభావులు ఆయన. చాలా గొప్ప విద్వాంసుడు తాను స్వయంగా అయినప్పటికీ ఎదుటి వాళ్ళని ప్రోత్సహించడం అనే దానిలో వారు చూపినటువంటి చొరవ చాలా అద్భుతమైనటువంటిది. అలాంటి మహానుభావులు వారి అవసర ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఎన్నో పుస్తకాలు అచ్చువేయించడమే కాదంటే, పుస్తకాలు చేయటం అనేది ఒక వ్యాపారంగా జరిగినటువంటి ప్రపంచం ఇది. కానీ వాళ్ళు దాని వ్యాపార దృష్టితో కాకుండా పుస్తకాలు ప్రింట్ చేయించి, అసలు ఈ రోజుల్లో మనకి రామాయణం తెలియదు, భాగవతం తెలియదు, భారతం తెలియదు. మాకు అందరికీ తెలుసు అనమాకండి మీరు దయచేసి. అందరూ తెలుసు అనుకుంటూ ఉంటాం, ఏమీ తెలియదు మనకి. కనుక అలాంటి ఆ పుస్తకాలన్నింటినీ మరలా అచ్చువేయించి వాటిని సమాజంలో అందరికీ పంచాలి అనేటువంటి ఒక పెద్ద సంకల్పం పెట్టుకొని దానికి ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి వారు. అలాంటి శ్రీనివాస్ గారి యొక్క పుణ్యం వల్ల ఈరోజు మనం 4 పుస్తకాలు ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. అది ఆవిష్కరణ చేయటం ఒక ఎత్తైతే, దాన్ని మరలా సమాజంలోకి తీసుకుపోవాలి, నీకేమీ తెలియదయ్యా అని చెప్పినటువంటి ఆయన మా సురభి శంకర్ శర్మ గారు. వారు దానికి బ్రహ్మాండంగా ప్రచారం కల్పించాలి, ఉండండి 4 పుస్తకాలు ఒకరోజు ఎవడు రాయడు, ఎవడు ప్రింట్ చేయించరు వాటిని, అలాగా 4 పుస్తకాలు ఒకరోజు మీరు రాయటువంటి సమాచార విషయమా అని చెప్పి దానికోసం నిన్నటి నుంచి పొద్దున్న నుంచి రాత్రి దాకా కూర్చొని దానికి ఏవేవో డిజైన్లు చేయించారు, అవి చేయించారు, ఇవి చేయించారు. కనపడ్డ వాళ్ళందరికీ ఆయన ఒంగోలులో ఒకప్పుడు గొప్ప పత్రికా విలేకరిగా కూడా ఉండేవారు, మీడియాలో మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కనుక తన పరిచయాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని వారు దానికి మంచి ప్రచారం కల్పించడానికి ప్రయత్నం చేశారు. ఇలాంటి వాళ్ళందరి యొక్క సాన్నిహిత్యం మాకు ఉన్నది కాబట్టే ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరగటానికి, కొద్దిగా వినూత్నంగా జరగటానికి. మధ్యలో ఆ పిల్లలు ఏదో ఆ పాటలు వింటుంటేనే నాకు సిగ్గేస్తున్నది. ముందు ఏమిటేటో ఆ పాటలన్నీ కూడా ఏదో ఇంద్రుడు చంద్రుడు అని పొగిడారు నన్నేందో. నేనేం ఇంద్రుడిని కాదు, చంద్రుడిని కాదు, ఒక మామూలు మనిషిని. ఇంకా మాట్లాడితే వాస్తవానికి మీ అందరికన్నా తక్కువ స్థాయి నాకేమంత ఎక్కువ స్థాయి లేదు, ఏమీ లేదు. నాకున్న పుణ్యం అంతా ఏంటంటే అంత మంచి పిల్లలు నాకు స్టూడెంట్స్గా దొరకటం, అంతే. అది నేను చేసుకున్నటువంటి పుణ్యం. అలాంటి పిల్లలందరూ నాకు దొరికారు. దానికి ఆ భగవంతుడికి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞుడినై ఉంటాను. అలానే మా మాస్టర్ గారు, ఆయన వల్ల నేను ఇవాళ ఒక స్టేజీ మీద నిలబెట్టడం అనేటువంటిది జరిగింది. అంటే మనం పై స్థాయికి వచ్చిన తర్వాత సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆ స్థాయికి రాకముందే వీడు రేపు రాబోయే రోజుల్లో గొప్పగా ఉంటాడు అని తాను ముందుగానే ఊహించి దానికి కావలసినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఆయన నా ఉద్యోగం కోసం కూడా ఎప్పుడో ప్రయత్నం చేసి, అసలు నిరుద్యోగం అనే మాట నా జీవితంలో లేదు ఎప్పుడు. 17 ఏళ్ళకే నాకు ఉద్యోగం ఇచ్చేసాడు, గవర్నమెంట్ ఉద్యోగం ఆయన. అలాగా నాకు చేసినటువంటి వాళ్ళు 2 నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో నేను గుర్తుంచుకునేటువంటి వాళ్ళు. తర్వాత మా బావ, ఆయన కూడా నాకు ఏది అవసరమైనా సరే అవసరాన్ని ముందే తాను గ్రహించి నాకు సహాయం చేసేటువంటి మనిషి. అలాంటి వీళ్ళందరూ కూడా నాకు లైఫ్లో తారసపడటం అనేటువంటిది నా అదృష్టం. నేను ఎన్నో కష్టాలు పడినటువంటి వాడిని, మీ అందరిలాగా సుఖమైనటువంటి జీవితం నేనేం అనుభవించలేదు. కానీ అది మరిపించేటట్లుగా నాకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని భగవంతుడు ఈ రకంగా నాకు అందించాడు. ఒకానొకప్పుడు దేవుణ్ణి కూడా తిట్టుకున్న రోజులు ఉన్నాయి నాకు. అలాంటి పరిస్థితుల్లో నుంచి మరలా ఆయన్నే మనం నమ్ముకోవాలి అని చెప్పి నమ్ముకునేటట్లుగా నాకు సరైనటువంటి మార్గనిర్దేశం చేసినవాడు. ఆ తర్వాత ఏనాడైతే కృష్ణుడిని నేను నమ్ముకున్నానో అప్పటి నుంచి నాకు మిగిలినటువంటివి ఏ కష్టాలు నాకు అంటలా. ఇంకప్పటి నుంచి అంటే లేవా అనద్దు, అంటలేదు అంటున్నా నేను. ఎందుకంటే నాకు ఇంక వాటన్నిటిని వదిలేసుకున్నాయి. కానీ మనం సక్రమంగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళ గురించి మనం ఏమీ ఇది అవ్వక్కర్లేదు అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయి ఏదో
జీవితాన్ని ముందుకు సాగదీస్తూ వస్తున్నారు. 60 ఏళ్ళు పూర్తయినవి లేనిపోని క్యాన్వాసింగ్ మనం ఎందుకు సార్ చేసుకోవడం అన్నాడు మా గోపి. ఎక్కడున్నాడు? అయితే మీకు 60 ఏళ్ళు అంటే ఎవరు నమ్మరు, మీరు 60 ఏళ్ళు వచ్చినాయని మీరు అందరికి ఎందుకంటే చెప్పుకోవడం ఇప్పుడు అని చెప్పి. మనకేమి జీవితాల మీద పెద్ద ఆశలేం లేవు. నాకు 60 ఏళ్ళన్నా నాకు దిగులు లేదు, 70 ఏళ్ళన్నా నాకు దిగులు లేదు. కాబట్టి నేనేదో బాలాకుమారుని చెప్పుకోవాలన్న కోరిక నాకు ఏలాంటి లేదు. కనుక దానికోసం కాదు, మీ అందరినీ కలుసుకోవడం కోసం మా స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు వచ్చారు. వాళ్ళందరూ ఇంత చక్కగా చోట కూడటం అనేటువంటి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అట్లాంటి వాళ్ళు నాకు ఎంతో ముందుకి అక్కడ అనిల్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అనిల్ అనేటువంటి వాడు ఎంత గొప్ప స్థాయిలో ఉండేటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త నేను చెప్పలేదు. ఈవెన్ ఐ కెనాట్ రీచ్ హిమ్ టుడే. అంత హిస్ థాట్ ప్రాసెస్ ఈజ్ సచ్ హై అన్నమాట. అటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒకనొకప్పుడు ఆ పిల్లవాడు చాలా పోకిరికి ఉండేవాడు స్కూల్. ఇవాళ ఆ పిల్లవాడిని చూస్తే, ఆ అబ్బాయి థాట్స్ చూస్తే మాకు ఏమిట్రా బాబు ఇట్లాంటి వాడికి మనం టీచర్వా అని చెప్పి అనుకునేటట్లు. అలాగా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది అనుకోండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో చాలా గొప్ప వాళ్ళు అయ్యారు. శ్రీధరెడ్డి రాలా? ఓకే, చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. సో ఇందాక మా రాజగోపాల్ చాలాసేపు మాట్లాడాడు. మాట్లాడుతుంటే చాలా ఉంటుంది, ఎందుకంటే 42 ఏళ్ల జీవితం కదా. కాబట్టి 42 ఏళ్ల జీవితంలో ఎంతమంది వచ్చారు, ఎంతమందితో మన పరిచయాలు, ఎంతమంది వల్ల మేము ఇంప్రెస్ అయ్యాము, ఎంతమందిని మనం కొద్దో గొప్ప ఇంప్రెస్ చేసాము, ఇవన్నీ చెప్పాలంటే చాంతాడవుతుంది. మధ్యాహ్నం భోజనం కాదు, రాత్రి భోజనం దాకా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా మరొక మారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాడు ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ మిస్సింగ్ మా బాబాయ్ ఈరోజు ఆయనకి పాపం యాక్చువల్లీ సపోజ్ టు కమ్, పాపం ఆరోగ్యం రాలేకపోయారు ఆయన. సో దట్స్ ఎ గ్రేట్ లాస్ ఫర్ అస్ టుడే. లేకపోతే ఆయన కనుక ఇక్కడ ఉంటే he must have felt very happy. Thank you very much.